సింగపూర్లో రెండో రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. 2 రోజుల పర్యటనలో 3,500 కోట్ల ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన రెండో రోజు విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలో ఎస్టీటీ జీడీసీ సంస్థ తెలంగాణలో 3,500 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మీర్ఖాన్పేట ముచ్చర్ల సమీపంలో 100 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తీర్ణ సౌకర్యంతో పాటు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లో ఒకటిగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ సీఈఓ బ్రూనో లోపెజ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ ప్రగతిశీల విధానాలు, ప్రభుత్వం అందించే సహకారం, ఆధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక ఆవిష్కరణలకు ఎంతో అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, స్థిరమైన డిజిటల్ భవిష్యత్ నిర్మాణానికి దోహదపడుతుందన్నారు. హైదరాబాద్ ప్రపంచ డేటా సెంటర్ల రాజధానిగా అవతరిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో పెట్టుబడులపై ఆసక్తి చూపిన ఎస్టీటీ జీడీసీ సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీటీ జీడీసీ సంస్థ ప్రస్తుతం హైటెక్ సిటీలో డేటా సెంటర్ నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటు ద్వారా తమ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది.